సభ చల్లగా చక్కని వాళ్ళు పెట్టారు. ఏమిటిపోతారు మీరు? అది అర్థం చేసుకోండి అసలు పోటీ గెలిచినట్టు గెలిచిన వచ్చే కదా. మీ రావడము, మీ కాపురస్థలము, మీ ధర్మస్థలము, మరి మీరు ఎవరి కుమార్తెలో మీ పట్టణం పేరు మా రావటము, మా పూర్వత్తి, మా వర్తమానము నీతో స్పష్టంగా చెప్తాను. చెప్పండి. అరే దేవి మీ యొక్క భక్తాలుని పేరు, నీకేమైనా పుత్ర సంతానం కలిగిందా అది కూడా చెప్పాలి. నా పేరు చంద్రమతి అంటారు. నా భర్తాలుని పేరు సత్య హరిచంద్రుడు.
సత్యము అంటే ఆ, సత్యం మాతా పిత జ్ఞానం ధర్మపత దయసక ఆ. శాంతి భక్తి క్షమ పుత్రుడు అయితే ఆ. మామా బాంధవ అన్నట్లు ఆ, సత్యము తల్లి తల్లి ధర్మము తండ్రి తండ్రి దయ స్నేహితుడు ఆ, అన్నట్లుగా మును వేసినటువంటి పాదము వెనుదీయనటువంటి వారము ఆహా, కలలో కూడా పడుకున్నప్పుడు ఆ, కలలో కూడా మితి తప్పనటువంటి వారమమ్మ కలలో కూడా అబద్ధం ఆడినటువంటి వారు అబద్ధం ఆడే వారము కాదు ఆహా. పలికి బొంకున్నటువంటి వారము కాదు అంత సత్యము గలవారు ఒకవేళ మేము తిన్నప్పుడు ఆ. ఎవరైనా వచ్చి ఆ. అమ్మా నాకు ఆకలి అవుతుందంటే ఆ, మేము తినకుండా కూడా వారికి వడ్డించినటువంటి వారమమ్మా ఇది నాలాంటి వారు ఎవరన్నా పేదవాళ్ళు వచ్చి అమ్మ ఆకలి అవుతుందన్నా కూడా మీరు తినకుండా వారికి అన్నం పెడతారన్నమాట అమ్మా ఆ, సత్యము ఆహా. ధర్మము ఆ. న్యాయము ఆ. ఇవన్నీ కాంచినటువంటి వాడు నా భర్తారుడు ఓ, హరిశ్చంద్రుణ్ణి నేను చేసుకున్న కానుండి ఆ, నా భర్తారుడు గొప్పవాడని ధర్మవంతుడని ఆ. ధర్మాత్ముడని ఆ. పుణ్యాత్ముడని ఆ. నా వల్ల నా భర్తకు అపకీర్తి పాలు రాకూడదు అని ఆ, నా భర్తారుని సేవలు చేసుకుంటూ ఆహా. ఎల్లప్పుడూ ఆయన అడుగు జాడలోన నేను బ్రతుకుతున్నానమ్మా ఇది హరిశ్చంద్రుడి అడుగు జాడలో బ్రతుకుతున్న అడుగుతున్నాను అవును. నీకెవరు పుత్రుడు అంటారు? నాకు ఏకా కుమారుడు ఆ, లోహితాసుడు ఉన్నాడు ఏకా కుమారుడు లోహితాసు. అవును. అమ్మా మరి మీ పట్టణము మా పట్టణము అయోధ్యాపురి పట్టణం అమ్మా అయోధ్యాపురి పట్టణం. అవును. సరే ఇక కానివ్వండి. సరే ఆ, అమ్మా అమ్మా నా వాస్తవం ఇది ఆ. తదుపరి వచ్చాక నీకు వివరమెల్లా చెప్తాను మళ్ళీ వస్తారా? సరికి వెళ్ళటమ్మా. ఆ, కాకులు కాకులని మోతగా అమ్మేవు కాదు, పేరంటకు తిన్నాడా మంచి కాకులు తేరా. అయ్యో కాకులు కాకులని మోతగా అమ్మేవు కాదు, పేరంటకు తిన్నాడా మంచి కాకులు తేరా. కాకులు కాకులని మోతగా అమ్మేవు కాదు, పేరంటకు తిన్నాడా మంచి కాకులు తేరా. అరే మంచి కాదులకేమి సంచులో ఉన్నాయి, మాట సొగలవాడ గుంటూరు కాదు, వట్టి వేలం కాదు, తిన్నాడా మంచి కట్టెల వేరెవరకు కూడా. అయ్యో వట్టి వేలం కాదు, తిన్నాడా మంచి కట్టెల వేరెవరకు కూడా. ఈ సమయమునను అయోధ్య నగరమును పరిపాలించు మహానుభావుడైన హరిశ్చంద్రుడి దగ్గర వెళ్ళి వారిని ఇప్పుడే వెళ్ళి వారిని మాటల చేతను వాడిని పొంగించకపోయిన నేను స్వామిత్రుడనే కాదు, ఇప్పుడే వెళ్ళదే కాదు. అంతఃకరణి పితం మహానవా
వచ్చారా? ఈ పట్టణంలోనే మీ రాజు హరిశ్చంద్రుడు ఉన్నాడా? ఉన్నాడు స్వామి. వెళ్ళి చెప్పండి. సరే, ఇక్కడ ఇక్కడ వచ్చేది. మా యొక్క మహారాజు గారితో చెప్పి మేము